జనరేటివ్ ఏఐ 5th క్లాస్లో జేసన్ ప్రాంప్టింగ్ గురించి చూద్దాం. ఈ కోర్స్ని ఫస్ట్ నుండి క్లాసెస్ వైజ్గా చూడాలంటే పైన కార్ట్లో మరియు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 99% మంది చాట్ జీపీటీకి సాధారణ ప్రాంప్ట్లనే ఇస్తున్నారు, కానీ మిగతా 1% మంది మాత్రం జేసన్ ప్రాంప్టింగ్ ను ఉపయోగించి ఏఐ నుంచి ప్రొఫెషనల్ స్థాయి ఫలితాలను పొందుతున్నారు. అదే చాట్ జీపీటీ, జెమినై. కానీ ఫలితాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఏఐకి ప్రశ్న మాత్రమే ఇవ్వరు, స్పష్టమైన జేసన్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ ని ఇస్తారు. అందుకే మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మంచి విషయం ఏమిటంటే జేసన్ ప్రాంప్టింగ్ నేర్చుకోవడానికి కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఒక్క టెక్నిక్ అర్థం చేసుకుంటే మీ ఏఐ ప్రాంప్టింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. మరి జేసన్ ప్రాంప్టింగ్ అంటే అసలు ఏమిటి? దాన్ని చాట్ జీపీటీ, జెమినై మరియు ఇతర ఏఐ టూల్స్లో ఎలా ఉపయోగించాలి? ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. జేసన్ అంటే ఏమిటి? జే అంటే జావా, ఎస్ అంటే స్క్రిప్ట్, ఓ అంటే ఆబ్జెక్ట్, ఎన్ అంటే నోటేషన్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఇది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ తో రన్ అవుతుంది. ఇప్పుడు మనం నార్మల్ ప్రాంప్ట్ కి అలాగే జేఎస్ఎన్ ప్రాంప్ట్ కి డిఫరెన్స్ చూద్దాం. మనకి నార్మల్ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి రైట్ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ అబౌట్ కార్టూన్ యానిమేషన్ ఇన్ తెలుగు మనం ఒక టెస్ట్ రూపంలో ఇచ్చేస్తాం. జేఎస్ఎన్ ప్రాంప్టింగ్ వచ్చేటప్పటికి స్ట్రక్చర్డ్ మొత్తం డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ప్రాంప్ట్ గురించి చూడండి. టాపిక్ కార్టూన్ యానిమేషన్, లాంగ్వేజ్ తెలుగు, ఆడియన్స్ కిడ్స్, డ్యూరేషన్ 10 minutes. ఇలాగ మనం జేఎస్ఎన్ ప్రాంప్టింగ్ లో ఇచ్చామనుకోండి, ఏఐకి ప్రతిదీ క్లియర్ గా అర్థం చేసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఇచ్చుద్ది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ స్ట్రక్చర్ లో ఫస్ట్ మనకి కర్లీ బ్రాకెట్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే స్టార్టింగ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిన తర్వాత కర్లీ బ్రాకెట్ క్లోజ్. అసలు ఈ కర్లీ బ్రాకెట్స్ ఎలా యూజ్ అవుతాయి? ఈ కర్లీ బ్రాకెట్స్ లోపే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇంకో ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. ఇక్కడ మనకి కర్లీ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి కీ, ఇక్కడ మనకి టాపిక్ కీ కింద వచ్చుద్ది, లాంగ్వేజ్ కీ కింద వచ్చుద్ది, ఆడియన్స్ కీ కింద వచ్చుద్ది, డ్యూరేషన్ కీ కింద వచ్చుద్ది. ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేయన్నీ కీల కింద వస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్ కింద చూపెట్టడం కోసం ఈ నేమ్ వచ్చేటప్పటికి కీ కింద ఉంది, ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి దీన్ని మనం వాల్యూ అంటాం. మనకి రైట్ సైడ్ వచ్చేయన్నీ వాల్యూస్. పైన మనకి ప్రాంప్ట్ ఉంది కదా, టాపిక్ వచ్చేటప్పటికి కీ, కార్టూన్ యానిమేషన్ వచ్చేటప్పటికి వాల్యూ, అలాగే లాంగ్వేజ్ కీ, ఆడియన్స్ కీ, డ్యూరేషన్ కీ. ఈ తెలుగు అన్నది వాల్యూ కింద వచ్చుద్ది, కిడ్స్ అన్నది వాల్యూ కింద వచ్చుద్ది, 10 minutes అన్నది వాల్యూ కింద వచ్చుద్ది. నెక్స్ట్ మనకి మధ్యలో 2 dots కింద కనబడుతుంది కదా, దీన్ని మనం కొలన్ అంటాం. ఇది కీకి వాల్యూకి మధ్యలో ఉంటది. ఇక్కడ టాపిక్ కార్టూన్ యానిమేషన్ మధ్యలో కొలన్. ఇలాగా ప్రతి దానికి మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ కామాస్ ఉంటాయి. మీకు 1 లైన్ ఉన్న దానికి కామా అవసరం లేదు. 1 లైన్ కాకుండా ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు, ఆడియన్స్ కిడ్స్ ఇలా రన్ అయినాయి కదా, అందుకే మనకి కామాస్ వచ్చినాయి. మీకు ఈ టాపిక్ అంతా లేకుండా సింపుల్ గా ఇక్కడ దాకా ఉందనుకోండి, ఈ టైంలో మీరు కామా ఇవ్వక్కర్లా. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ కీ వాల్యూ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కామా లేదు, ఎందుకంటే సింగిల్ లైన్ లో ఉంది కాబట్టి. మనకి ఇంకా ఈ ప్రాంప్ట్ లో మిగిలిందల్లా ఒకటే, ఇక్కడ మనకి కొటేషన్ మార్క్స్ వస్తున్నాయి కదా, వీటి గురించి కూడా చెప్తున్నా. ఇక్కడ మనకి కీకి వచ్చేటప్పటికి కంపల్సరీగా కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవ్వాలి, అలాగే ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే వాల్యూ కూడా సేమ్ అంతే, కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవుతాయి, కొటేషన్ మార్క్స్ ఎండ్ అవుతాయి. ఇలాగా మీ దగ్గర ఎన్ని కీస్ ఉన్నా, ఎన్ని వాల్యూస్ ఉన్నా ప్రతి దానికి కొటేషన్ మార్క్స్ కంపల్సరీగా ఇవ్వాలి. కానీ కొన్నాటికి మనం కొటేషన్ మార్క్స్ ఇవ్వక్కర్లా. మీ దగ్గర ఏమైనా నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏజ్ వచ్చేటప్పటికి కొటేషన్ మార్క్స్ ఇచ్చాను, ఇక్కడ నెంబర్స్ తో మెన్షన్ చేశాను కదా 30, ఇలాగ నెంబర్స్ వచ్చే వాటికి మనం కొటేషన్ మార్క్స్ ఇవ్వక్కర్లా. అలాగే మనకి బులియన్ ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం కొటేషన్ మార్క్స్ ఇవ్వక్కర్లా. మీకు ఈ జేఎస్ఎన్ ప్రాంప్టింగ్ స్ట్రక్చర్ మీద ఇంకా గ్రిప్ రావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, ఇది నేను నార్మల్ ప్రాంప్ట్ కింద చెప్తున్నా. మీకు ఒక చికెన్ బిర్యానీ అలాగే డ్రింక్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, వెయిటర్ మిమ్మల్ని ఇలా అడుగుతాడు, మీకు బిర్యానీ స్పైసీగా కావాలా, ఎంత క్వాంటిటీ కావాలి, ఇది నన్ను పార్సల్ చేయమంటారా, అలాగే మీరు డ్రింక్ అన్నారు కదా, ఆ డ్రింక్ పెప్సియా స్ప్రైటా అని ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, ఎందుకంటే మీరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అదే ఇప్పుడు మీరు జేఎస్ఎన్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ లో చూసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఐటమ్ చికెన్ బిర్యానీ,
నెక్స్ట్ స్పైసీ లెవెల్ మీడియం, క్వాంటిటీ ఇద్దరికి, పార్సిల్ త్రూ, నెక్స్ట్ డ్రింక్ పెప్సీ. ఇందాక ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇలాగ మీ దగ్గర ఏ కంటెంట్ ఉన్నా ఆ కంటెంట్కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న కీస్ వాల్యూస్ మార్చుకొని మనం ప్రాంప్ట్ ఇవ్వడమే. మీకు అర్థం అవడం కోసం ఇమేజ్ ప్రాంప్ట్ కూడా చూపెడుతున్నా. ఇక్కడ టైప్ వచ్చేటప్పటికి మీరు ఒక వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ వీడియో అవ్వాలి. నేను ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టైప్ ఇమేజ్, సబ్జెక్ట్ ఇండియన్ మ్యాన్, డ్రెస్ వైట్ హుడ్డీ వేసుకొని ఉండాలి, వైట్ హుడ్డీ అని ఇచ్చా. బ్యాక్గ్రౌండ్ ఏం కనబడాలి, గేమింగ్ స్టూడియో, లైటింగ్ ఏ లైటింగ్ ఉండాలి. మీకు ఒకేళ సినిమాటిక్ లైటింగ్ కావాలి అంటే ఇక్కడ సినిమాటిక్ లైటింగ్ అని ఇస్తారు, నేను ఆర్జీబీ లైటింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ స్టైల్, మనకి స్టైల్లో చాలా ఉంటాయి కదా, నేనైతే ఫోటో రియలిస్టిక్ ఇచ్చా. ఇలాగా నాకు నచ్చినట్టుగా ఇమేజ్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ ని సింపుల్ గా కాపీ చేసి చూడండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అంటున్నా. ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. ఇలా కాదు, నా రెఫరెన్స్ ఇమేజ్ తో ఇమేజ్ క్రియేట్ అవ్వాలి అంటే ఈ ఇమేజ్ పక్కన మై రెఫరెన్స్ ఇమేజ్ అని ఇచ్చాను. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటా. నా ఫోటో అప్లోడ్ చేశాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాం. మనకి కొంచెం సేపు ప్రాసెసింగ్ అయ్యి మన ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్తో నాకు ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇమేజ్ జనరేట్ చేసాం కాబట్టి ఇమేజ్ అని ఉంది. అదే మీరు వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ టైప్ వీడియో, సబ్జెక్ట్ లయన్, యాక్షన్ రన్నింగ్, కెమెరా మీకు అసలు ఏ షాట్ కింద కావాలి. డ్రోన్ షాట్ అంటే పైనుంచి తీస్తున్నట్టుగా, మనకి కెమెరాలో కూడా చాలా యాంగిల్స్ ఉంటాయి, అందులో మీకు కావాల్సిన యాంగిల్ ఇక్కడ ఇవ్వడమే. నెక్స్ట్ మీకు ఎన్ని సెకండ్స్లో కావాలి, డ్యూరేషన్ ఇచ్చాను 8 సెకండ్స్ అన్న. నెక్స్ట్ క్వాలిటీ, నేను వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి ఇస్తున్నా, కాపీ చేస్తున్నా. చూడండి, జెమినైలోకి వచ్చాను, ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ ఉన్న వీడియో ప్రాంప్ట్ని పేస్ట్ చేసేస్తున్నా. స్టార్టింగ్ ఒక లైన్ ఉంది, ఈ లైన్ అవసరం లేదు, వీడియో ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, అది డిలీట్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ సైజెస్ ఉంటాయి, నాకు వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్లోనే కావాలి. ఇక్కడ సబ్మిట్ అనడం మనకి ఈ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఒక వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, స్పీడ్గానే వీడియో జనరేట్ అయిపోద్ది. చూడండి, వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా, సరే ప్లే చేద్దాం. చూసారు కదా, నాకు ఈ జేఎస్ఎన్ ప్రాంప్టింగ్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది, ఆ ప్రాంప్ట్ని జేఎస్ఎన్ ప్రాంప్టింగ్లోకి మార్చుకోవచ్చా అంటే చాలా ఈజీగా మార్చుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. నేను ఆల్రెడీ ఒక నార్మల్ ప్రాంప్ట్ క్రియేట్ చేశా. ఈ నార్మల్ ప్రాంప్ట్ని జేఎస్ఎన్ ప్రాంప్టింగ్లోకి మార్చేద్దాం. కాపీ చేసుకొని చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. కింద ఒక లైన్ ఇస్తున్నా, చేంజ్ దిస్ prompt into JSON professional prompt like a JSON ప్రాంప్ట్ ఇంజనీర్. ఈ నార్మల్ ప్రాంప్ట్ని ఒక JSON ప్రాంప్ట్ ఇంజనీర్ మనకి ప్రాంప్ట్ మోడిఫై చేస్తే ఎలా వచ్చుద్దో అలా కావాలి అని ఒక లైన్ యాడ్ చేశాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇప్పుడు ఈ నార్మల్ ప్రాంప్ట్ అంతా మనకి ఒక JSON ప్రాంప్ట్ కింద మారిపోద్ది. చూసారు కదా, మనకి చాలా పెద్ద ప్రాంప్ట్ వచ్చింది. ఈ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నా. ఇది మనకి యానిమేషన్ ప్రాంప్ట్, అది కూడా నా రెఫరెన్స్ ఇమేజ్తో ఉన్న ప్రాంప్ట్. ఇది అప్లోడ్ ఫైల్ అని నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. చూడండి, ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. ఈ ప్రాంప్ట్లో మనకి డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది కూడా పర్ఫెక్ట్ JSON ప్రాంప్ట్ స్ట్రక్చర్లో వచ్చింది. ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి ఇది ఒక వీడియో కింద జనరేట్ అయిపోద్ది. ప్రాసెసింగ్ జరుగుతుంది, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్గానే వీడియో జనరేట్ అయిపోద్ది. చూడండి, వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో పూర్తయ్యేసరికి అరే ఏఐకి జేసన్ ప్రాంప్ట్ ఇవ్వడం ఇంత ఈజీనా అని మీరే అంటారు. ఇప్పుడు దాకా నేను JSON ప్రాంప్టింగ్ గురించి చెప్పింది బేసిక్సే. ఈ జేసన్ ప్రాంప్టింగ్ నేర్చుకోవాలంటే మనకు చాలా ప్రాక్టీస్ అవసరం. అలాగే ఇది ఒక చిన్న టాపిక్ కాదు, ఒకే వీడియోలో పూర్తిగా చెప్పేయడానికి.
ఉదాహరణకు మనం ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 3 నెలలు లేదా 6 నెలలు ఆ సాఫ్ట్వేర్ బట్టి ట్రైనింగ్ తీసుకుంటాం. అంతేకాదు ప్రతిరోజు ప్రాక్టీస్ కూడా చేస్తూ నేర్చుకుంటాం. అదేవిధంగా జేసన్ ప్రాంప్టింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మన పక్కన ఒక మంచి ట్రైనర్ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇందులో నేర్చుకునే సమయంలో చాలా సందేహాలు వస్తాయి. వాటిని వెంటనే క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తేనే కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. నేను ఇప్పటివరకు ఈ కోర్సులో బేసిక్స్ మాత్రమే చెప్పాను. ఇంకా నెస్టెడ్ ఆబ్జెక్ట్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్స్, అరేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, డేటా టైప్స్, ఆప్షనల్ ఫీల్డ్స్, రీయూజబుల్ టెంప్లేట్స్, డైనామిక్ జేసన్ ప్రాంప్ట్స్, కండిషనల్ జేసన్ స్ట్రక్చర్స్ మరియు ఏపీఐస్ వంటి టాపిక్స్ను ఇంకా లోతుగా నేర్చుకోవాల్సి ఉంది. వీటితో పాటు ఇంకా చాలా ముఖ్యమైన అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా లోతుగా వెళ్తే దీనికి సంబంధించిన చాలా టాపిక్స్ వస్తాయి. ఈ జేసన్ ప్రాంప్టింగ్ నోట్స్ కావాలంటే ఆ నోట్స్ను నా వాట్సాప్ మరియు టెలిగ్రామ్స్లో అందిస్తాను. ఆ ఛానల్స్ లింక్స్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.